హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పౌష్టికాహారం గురించి. భారత్లో ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి వేళ ప్రజా ఆరోగ్య వ్యవస్థకి, ఆహార వ్యవస్థకి కూడా సవాళ్లు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా పౌష్టికాహార లభ్యత అనేది అవసరం. పేదరికం, మహిళలు, అల్పసంఖ్యాక వర్గాలు, వలస కార్మికులు లాంటి సామాజిక అసమానతల మధ్య జీవనం గడుపుతున్నటువంటి ప్రజల్ని కరోనా వైరస్ అలాగే లాక్డౌన్ లాంటివి మరింత అభద్రతా భావానికి గురి చేస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా అన్నటువంటిది అన్ని వర్గాల ప్రజల మీద ఒకే విధమైనటువంటి ప్రభావాన్ని చూపించట్లేదు. సహజంగానే పోషకాహార లోపంతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వారి మీద వైరస్ ప్రభావ తీవ్రత అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ప్రాంతీయంగాను, సామాజికంగా కూడా పౌష్టికాహార లభ్యత విషయంలో ఏవైతే అసమానతలు ఉన్నాయో అవి ఆందోళనను కలిగించే విషయాలు అన్నట్టు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే పౌష్టికాహార కల్పన దిశగా భారత ప్రభుత్వం 2025 నాటికి నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చేరటంతో భారత్తో పాటు దాదాపు 88 దేశాలు కూడా వెనకంజలో ఉన్నాయి అన్నట్టుగా ప్రపంచ పౌష్టికాహార నివేదిక 2020 అనేది వెల్లడించింది. అంతేకాకుండా భారత్లో కూడా పౌష్టికాహార లభ్యతలో అత్యధిక స్థాయిలో అసమానతలు ఉన్నాయి అన్నట్టుగా ఈ నివేదిక గుర్తించింది. 2012లో జరిగినటువంటి ప్రపంచ ఆరోగ్య సదస్సులోనే మహిళలు, శిశువులు, కౌమార దశలో ఉన్నటువంటి బాలబాలికల్లో పౌష్టికాహార కల్పన దిశగా 2025 నాటికి సాధించాల్సినటువంటి లక్ష్యాలు 6 అంశాల మీద దృష్టి సారించాయి. ఆ 6 అంశాలేంటి? ఒకటొచ్చేసి 5 ఏళ్లలోపు చిన్నారుల్లో ఎదుగుదల లోపాన్ని 40% తగ్గించటం. రెండవది వచ్చేసి 19 నుంచి 49 ఏళ్లలోపు వయసున్నటువంటి మహిళల్లో రక్తహీనత లేదా అనీమియా అంటాము, దీనిని సగానికి తగ్గించడం. ఇక మూడవది వచ్చేసరికి తక్కువ బరువు ఉండేటటువంటి శిశువుల జననాన్ని 30%కి, అలాగే చిన్నారుల్లో అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళని తగ్గించటం. ఐదవది వచ్చేసి 6 నెలల లోపు వయసున్నటువంటి శిశువుల్లో తల్లిపాల వినియోగాన్ని పెంచటం. ఆరవది వచ్చేసరికి బాల్యంలో బలహీనత లాంటి సమస్యల్ని 5%కి మించకుండా చూడటం వీటి కింద లక్ష్యాలుగా పెట్టుకున్నారు. భారత్ అనేటటువంటిది 4 అంశాల విషయంలో 2025 నాటికల్లా లక్ష్యాలను చేరుకునేటటువంటి పరిస్థితులు లేవు అన్నట్టుగా ఈ ప్రపంచ పోషకాహార నివేదిక అనేది స్పష్టం చేస్తూ ఉంది. ఈ దశాబ్దం చివరి నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనని ఆశయంగా సాగుతున్నటువంటి క్రమంలో భారత్లో పౌష్టికాహార క్రమంగా చాలా సవాళ్లు అనేవి ఉన్నాయి. ఈ విషయంలో రాష్ట్రాల మధ్య కూడా అంతరాలు అనేవి ఉన్నాయి. పౌష్టికాహార లోపం వల్ల చిన్నారుల మరణంతో పాటు వయోజనంలో బలహీనత, వైకల్యానికి కూడా దారితీస్తోంది. మన దేశంలో 5 ఏళ్లలోపు వయసున్నటువంటి చిన్నారులు పౌష్టికాహార లోపంతో మృత్యువాత పడకుండా చూడాలి అంటే పౌష్టికాహార కల్పన మీద దృష్టి సారించాలి. ఇటీవల నిర్వహించినటువంటి జాతీయ సమగ్ర పోషకాహార సర్వే కూడా పోషకాహార లోపంతో చిన్నారుల్లో తలెత్తుతున్నటువంటి సమస్యల్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఒకప్పుడు పెద్దలకి మాత్రమే పరిమితమైనటువంటి అధిక బరువు, స్థూలకాయం లాంటి వ్యాధులు ఇప్పుడు చిన్నపిల్లల్ని కూడా వదలటం లేదు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 19 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లల్లో దాదాపు 10% ముందస్తు మధుమేహంతో, డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారు. మన దేశంలో పెద్ద వయసు వాళ్ళలో కూడా పౌష్టికాహార లోపం అనేది తీవ్ర సమస్యగా ఉంది. దీనివల్ల రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోయి శారీరక జీవక్రియలు అనేవి మందగించటంతో వ్యాధులు ఎక్కువగా సంక్రమించే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితులకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి. అంగన్వాడీలు, ఆరోగ్య కార్యకర్తల నుంచి ఈ సమాచారాన్ని తెప్పించుకోవాలి. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆవశ్యక పోషక విలువల మార్గదర్శకాలని ఇవ్వటం జరిగింది. ఆ మార్గదర్శకాలని మన దేశీయ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలి. అలాగే భవిష్యత్తులో కరోనా వైరస్ లాంటి మహమ్మారుల మీద ఎదుర్కోవాలి అంటే దేశంలో ప్రతి పౌరుడికి కూడా పౌష్టికాహారం అందాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పౌష్టికాహారం గురించి తెలిపేటటువంటి లక్ష్యం ఏది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాము, SDGs అనేసి. ఏ లక్ష్యం తెలుపుతుంది? SDG 2 అన్నటువంటిది న్యూట్రిషన్ లేదా పౌష్టికాహారం గురించి తెలుపుతుంది. SDG 2 ఏం చెప్తుంది? ఎండ్ హంగర్, అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఇది
న్యూట్రిషన్ గురించి మెన్షన్ చేస్తున్నటువంటి క్లియర్గా మెన్షన్ చేస్తున్నటువంటి ఓన్లీ ఎస్డిజి ఈ ఎస్డిజి 2 అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎల్ఐసి ప్రైవేటీకరణ గురించి. పార్లమెంట్లో విస్తృతమైనటువంటి చర్చలకి తావులేని విధంగా జీవిత బీమా సంస్థ లేదా ఎల్ఐసి చట్టం 1956కి మొత్తం 27 సవరణలని ద్రవ్య బిల్లు ద్వారా ఆమోదించి కేంద్ర ప్రభుత్వం పాలసీదారుల మీద, ప్రజల మీద, ప్రభుత్వం మీద వీటి యొక్క ప్రభావాన్ని మదింపు చేయటం అనేది చాలా అవసరం అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. రాబోయే 10 ఏళ్లలో ప్రభుత్వానికి ఏటా 10,000 కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో, మరొక 35,000 కోట్ల రూపాయల మేరకి పన్నుల రూపంలో చెల్లించగలిగేటటువంటి జీవిత బీమా సంస్థలో చాలా రకాల కారణాల వల్ల ఏర్పడినటువంటి బడ్జెట్ లోటును పూడ్చుకోవటం కోసమో, లేకపోతే పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవటం కోసమో వాటాల విక్రయం అనేది చేపట్టడం ఏ రకంగా కూడా సమర్థనీయం కాదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికోసం సంస్థలో ప్రస్తుతం ఉన్నటువంటి 100 కోట్ల రూపాయల మూలధనాన్ని 25,000 కోట్ల రూపాయలకి పెంచుతూ ఉన్నారు. రాబోయే 5 ఏళ్లలో ప్రభుత్వం తన యొక్క వాటాని మొత్తం 51% పరిమితం చేసుకునేటటువంటి నిబంధన కూడా ప్రస్తుతం ఈ సవరణల్లో ఉంది. దీని ద్వారా ఎల్ఐసికి సంబంధించి నిర్ణయాధికారం మొత్తం ప్రభుత్వం చేతి నుంచి జారిపోయే ప్రమాదం అనేది ఉంది. దీనివల్ల ప్రభుత్వం కేవలం 1,00,000 కోట్ల రూపాయలు మాత్రమే సమీకరించగలుగుతుంది. కానీ ఏటా ఎల్ఐసి ప్రభుత్వానికి అందించేటటువంటి పెట్టుబడుల విలువ 4,00,000 కోట్ల రూపాయల పైనే ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం అనేది అనౌచిత్యం అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. 2021లో ప్రపంచ బీమా సంస్థల్లో 8వ బలమైనటువంటి సంస్థగా ఎల్ఐసి నిలిచింది. 3వ బలమైనటువంటి సంస్థగా ఎల్ఐసి అనేది ఉంది. లాస్ట్ ఇయర్ కరోనా టైంలో ప్రపంచంలో ఉన్నటువంటి అత్యుత్తమ 100 బీమా బ్రాండ్ల విలువ అనేది 6% తగ్గితే మన యొక్క ఎల్ఐసి విలువ మాత్రం 6.8% వృద్ధిని అనేది నమోదు చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలో కరోనా టీకాల లభ్యతని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే కొత్త టీకాలకి అనుమతులు ఇస్తాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏడాది ద్వితీయార్థంలో అంటే ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య మొత్తం 200 కోట్లకు పైగా దాదాపు 216 కోట్ల డోసుల్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. రష్యాకి చెందినటువంటి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అనేటటువంటిది వచ్చే వారమే మన దగ్గర మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. రాబోయే రోజుల్లో ఏ టీకాల ద్వారా 200 కోట్ల డోసుల టీకాలని అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్రం ప్రకటించింది. ఏమేంటి ఇక్కడ చూడండి. ఒకటి వచ్చేసి కోవిషీల్డ్, రెండవది వచ్చేసి కోవాక్సిన్. ఇవి ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి, అంటే మార్కెట్లోకి వచ్చి ఉన్నాయి, వాడుతూ ఉన్నాం. ఇక మూడవది వచ్చేసరికి బయోలాజికల్ ఈ, నాలుగవది వచ్చేసి సీరం యొక్క నోవావాక్స్, 5వది స్పుత్నిక్ వి వ్యాక్సిన్, 6వది భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్, 7వది జెనోవా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్, 8వది వచ్చేసి జైడస్ క్యాడలా వ్యాక్సిన్. ఇవన్నీ కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకోర్మైకోసిస్ గురించి. ప్రస్తుతం కరోనా ఉధృతి అనేది కొనసాగుతూ ఉన్నటువంటి తరుణంలో COVID-19 నుంచి కోలుకున్నటువంటి వాళ్ళలో ఈ మ్యూకోర్మైకోసిస్ అనేది ఎక్కువగా కనిపిస్తోంది. వీటికి సంబంధించి ఇది ఒక అంటువ్యాధి కాదు, కానీ దీన్ని సరైన సమయంలో గుర్తించి చికిత్స అందించకపోతే పరిస్థితి అనేది ఆందోళనకరంగా మారుతుంది. కరోనా సోకినటువంటి మధుమేహ రోగులు చికిత్సలో భాగంగా ఎక్కువ మోతాదులో స్టిరాయిడ్స్ వాడినటువంటి కొందరు బ్లాక్ ఫంగస్ బారిన పడుతూ ఉన్నారు. మొదట్లో మహారాష్ట్రలో గుర్తించినటువంటి ఈ వ్యాధి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తోంది. మ్యూకోర్మైకోసిస్ లక్షణాలతో రోగులు ఆసుపత్రులకు వస్తున్నారు అన్నట్టుగా ఈఎన్టీ వైద్యులు చెప్తూ ఉన్నారు. తొలి దశలోనే లక్షణాలని గుర్తించి చికిత్స అందిస్తే ఇది నయమవుతుంది. ఆలస్యం చేసినా ఫంగస్ మెదడుకి పాకినా కూడా ప్రాణాలకి ముప్పు ఏర్పడుతుంది అన్నట్టుగా హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. జైకోమైకోసిస్ లేదా మ్యూకోర్మైకోసిస్, దీన్ని బ్లాక్ ఫంగస్ అని కూడా అంటాము. దీనికి సంబంధించి వీటి యొక్క లక్షణాలను తెలపండి. ఏమేం లక్షణాలు, ఆ లక్షణాలు ఏంటి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏంటవి? ఒకటి వచ్చేసి తల భాగంలో, మరీ ముఖ్యంగా చెంపల కిందుగా ముక్కులు, చెవులు, కళ్ళు, దవడ ఇలాంటి వాటిలోకి ఫంగస్ అనేది విస్తరిస్తుంది. అరుదుగా ఊపిరితిత్తుల్లోకి కూడా ఇది చేరుతుంది. అప్పుడు ఛాతీ నొప్పి, దగ్గు అనేటటువంటివి వస్తాయి. ఇంకా ముక్కు దిబ్బడ, ఎండిపోయినట్టుగా ఉండటం, ముక్కులో అసౌకర్యంగా ఉండటం, ముక్కు నుంచి రక్తం, బూడిద రంగు, నల్లటి స్రావాలు రావటం, ఇవన్నీ కూడా దీనికి సంకేతాలు. ముఖం మీద నొప్పిగా ఉండటం,
తిమ్మిరి, వాపు ఉండటం, మొద్దులా అయిపోవటం, తలనొప్పి రావటం దీని యొక్క లక్షణాలు. అలాగే కనుగుడ్ల చుట్టూ నొప్పి ఉండటం, కళ్ళు వాపు రావటం, కళ్ళు లాగటం, నీళ్లు కారటం, అలాగే కనుగుడ్డు ముందుకు పొడుచుకు రావటం, కళ్ళు మసకబారటం, ఒకే వస్తువు రెండుగా కనిపించటం ఇవి దీని లక్షణాలే. అలాగే జ్వరం రావటం, దవడలు, పై వరుస పళ్ళు ఇవన్నీ కూడా నొప్పి రావటం ఇవన్నీ కూడా మ్యూకోర్మైకోసిస్ లక్షణాలుగా చెప్తూ ఉన్నారు. అయితే వీటికి సంబంధించి కరోనాకి సంబంధించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నప్పుడు వ్యాధి నయమై ఇంటికి చేరుకున్న తర్వాత ఈ ఫంగస్ అనేది సోకుతోంది. కరోనా రోగులకి ప్రపంచవ్యాప్తంగా వైద్యులు స్టిరాయిడ్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. ఇవి అవసరానికి మించి వాడితే ప్రమాదకరమవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశీయ అగ్రశ్రేణి ఔషధ కంపెనీల్లో ఒకటైనటువంటి లుపిన్ లిమిటెడ్ అన్నటువంటిది కోవిడ్-19 ఔషధాలు మరియు టీకా అన్నటువంటిది పెద్ద ఎత్తున అందించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికోసం విదేశీ భాగస్వామ్యం కోసం ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. ఫైజర్, మెర్క్ లాంటి సంస్థల వద్ద కోవిడ్-19 ఔషధాలు అనేవి ఉన్నాయి. వాటిని భారత మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాము అన్నట్టుగా లుపిన్ లిమిటెడ్ అనేది చెప్పింది. అంతేకాకుండా యాంటీవైరల్ డ్రగ్ అయినటువంటి రెమిడిసివిర్ దీని యొక్క తయారీకి అనుమతి కోరుతూ తాము దరఖాస్తు చేసుకున్నాము అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే పేటెంట్ హక్కుల మీద తమకి గౌరవం అనేది ఉంది. దానివల్ల ఈ ఔషధానికి సంబంధించి వాలంటరీ లైసెన్స్ కోసం గిలీడ్ సైన్సెస్తో కలిసి పనిచేయటానికి మేము సుముఖత చూపిస్తున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల ఎలీ లిల్లీతో వాలంటరీ లైసెన్స్ అనేది ఉంది కాబట్టి బారిసిటినిబ్ ఔషధాన్ని 2-3 నెలల్లోనే దేశీయ మార్కెట్లోకి విడుదల చేస్తాము అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కోవిడ్-19 బాధితులు త్వరగా కోలుకోవటానికి వీలుగా ఏ ఔషధంతో కలిపి బారిసిటినిబ్ ఔషధాన్ని ఇచ్చేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అత్యవసర అనుమతిని ఇచ్చింది. ఏ డ్రగ్తో కలిపి రెమ్డెసివిర్ డ్రగ్తో కలిపి బారిసిటినిబ్ ఔషధాన్ని ఇస్తే వాళ్ళలో కరోనాకి సంబంధించి తీవ్రత అనేది తగ్గుతోంది అన్నట్టుగా గుర్తించింది. కాబట్టి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అన్నది వీటికి అత్యవసర అనుమతిని ఇచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టీకా దిగుమతి విధానాల్ని మరింతగా సరళీకరించాలి అన్నట్టుగా ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దీని యొక్క నిబంధనల్ని తాత్కాలికంగా సడలించాలి అనేసి కోరుతూ ప్రధానికి సాఫ్ట్వేర్ పరిశ్రమల సంఘమైనటువంటి నాస్కామ్ అన్నటువంటిది ఒక లేఖ రాసింది. కరోనాని అదుపులో ఉంచడానికి డేటా అన్నటువంటిది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆయుధం. కరోనా ట్రాకింగ్ మరియు టీకా డేటాని విశ్లేషించటం, దానివల్ల నిర్ణయాలు తీసుకోవటానికి, ముందస్తు సంకేతాలు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా నాస్కామ్ తెలిపింది. అయితే మన దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ల యొక్క గిరాకీ, సరఫరా మధ్య చాలా గ్యాప్ అనేది ఉంది. టీకాల కొరతతో వైద్యులు, ఆరోగ్య సేవలు అందించే వాళ్ళు, అత్యవసర విభాగాలకు చెందినటువంటి ఉద్యోగులతో పాటు ప్రజల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడ్డాయి అన్నట్టుగా నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. మన దేశంలో కరోనా ఉధృత నేపథ్యంలో వ్యాక్సిన్లని యుద్ధ ప్రాతిపదికన సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కంపల్సరీ లైసెన్సింగ్ని అప్రమత్తంగా విచక్షణతో ఉపయోగించాలి అన్నట్టుగా సూచించింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనల్ని తాత్కాలికంగా సడలించాలని కోరుతూ ఇటీవల ఏ సంస్థ ప్రధానికి లేఖ రాసింది? ఏ సంస్థ? నాస్కామ్ అన్నటువంటి సంస్థ ప్రధానికి లేఖ రాసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నటువంటిది కరువు కాలంలోనూ వేసవిలో కూడా పశుగ్రాసానికి కొరత రాకుండా పశుగ్రాస విధానం 2021-26 అన్నటువంటి దాన్ని ఖరారు చేయటం జరిగింది. దీని ద్వారా పశుగ్రాసానికి కొరత రాకుండా ఏమేం విధానాల్ని అవలంబించాలి అన్నటువంటిది ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. పశుగ్రాస విత్తనాలు నాణ్యమైనవి, విత్తన కార్పొరేషన్ ధృవీకరణతో సరఫరా చేయబోతూ ఉన్నారు. ఇలా సరఫరా చేసే ఏజెన్సీలని మరియు సంస్థల్ని ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా వీటిని అందించడానికి ముందుకొచ్చే ఏజెన్సీలకి ఫౌండర్ విత్తనాలని అందిస్తారు. అలా ధృవీకరించినటువంటి పశుగ్రాస విత్తనాల్ని ప్రభుత్వం సేకరించి రైతులకి రాయితీ మీద సరఫరా చేస్తుంది. అవసరమైనటువంటి గ్రామాల్లో ఆదర్శ రైతుల్ని గుర్తించి సైలేజ్ గడ్డిని పచ్చిగడ్డిగా వినియోగిస్తూ పశువుల నుంచి ఉత్పత్తులు పెరిగేలా ప్రోత్సహించడం జరుగుతుంది. పశు పెంపకంలో అవసరమైనటువంటి యంత్ర పరికరాలని కూడా సబ్సిడీలో ఇస్తారు. రాయలసీమలోని 4 జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో పశుగ్రాస బ్యాంకుల్ని ఏర్పాటు చేస్తారు. అలాగే ఉద్యానవనాల్లో పశుగ్రాసాన్ని అంతర పంటగా సాగు చేసేందుకు చర్యలు తీసుకుంటారు. వన సంరక్షణ సమితుల ఆధ్వర్యంలో రిజర్వ్ అటవీ ప్రాంతాల్లో కూడా పశుగ్రాసం పెంపకం చేపడతారు. వీటికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, పశుగ్రాస విధానం 2021-26ని ఖరారు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆంధ్రప్రదేశ్.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్రిప్టో కరెన్సీ గురించి. క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీలు ట్రేడర్లతో సంబంధాలు కొనసాగించే విషయంలో మళ్ళీ ఆలోచించాలి అన్నట్టుగా బ్యాంకులకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సూచనలు చేయటం జరిగింది. క్రిప్టో కరెన్సీల నిషేధం విధించే దిశగా భారత్ చట్టాలు రూపొందిస్తుంది. ఇలాంటి తరుణంలో ఇలాంటి మార్గదర్శకాలు ఆర్బీఐ నుంచి బ్యాంకులకు అనధికారికంగా వచ్చాయి అన్నట్టుగా చెప్తున్నారు. క్రిప్టో కరెన్సీ పరిశ్రమతో బ్యాంకులు కలిసి పనిచేయొచ్చు అనేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీలు ట్రేడర్లతో సంబంధాలు రద్దు చేసుకోవాల్సిందిగా బ్యాంకులకు ఆర్బీఐ అనేది చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రీసెంట్గా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ చేయటం జరిగింది. దాంట్లో ఏంటి, టెస్లా కంపెనీ వాహనాలు కొనుగోలు చేయడానికి బిట్ కాయిన్లని ఇక అనుమతించబోము అన్నట్టుగా ట్వీట్ చేసింది. దాంతో వచ్చేసరికి బిట్ కాయిన్ విలువ $50,000 దిగువకు పడిపోయింది. అయితే మార్చి 1 తర్వాత బిట్ కాయిన్కి ఇదే కనిష్ట స్థాయి అవ్వటం మనం గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఏది అతిపెద్ద క్రిప్టో కరెన్సీ? బిట్ కాయిన్ అన్నటువంటిది ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ. ఎక్కువ మంది దీన్నే వాడుతూ ఉంటారు. బిట్ కాయిన్ విలువ మొత్తం $54,819 ఉంటే అది ఈ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసినటువంటి ట్వీట్తో 17% పడిపోయి $45,700 చేరుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాల మధ్య వివాదం గురించి. ఇటీవల ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య సంధిని కుదుర్చటం కోసం ఈజిప్ట్ అనేది ప్రయత్నాలు చేసింది, కానీ అవి కూడా ఫలించలేదు. ముస్లింల యొక్క పవిత్ర రంజాన్ మాసం చివరి రోజైనటువంటి ఈద్ ఉల్ ఫితర్ నాడు కూడా పరస్పర దాడులనేవి కొనసాగాయి. హమాస్ ఉగ్రవాదులు వందల సంఖ్యలో రాకెట్లని ఇజ్రాయెల్ భూభాగం మీదికి పంపించారు. అంతేకాకుండా గాజా మీద వైమానిక దాడులతో ఇజ్రాయెల్ సేనలు కూడా విరుచుకుపడ్డాయి. కొన్ని రాకెట్లు అయితే టెల్ అవీవ్ సమీప ప్రాంతాలకి తాకినా కూడా పెద్దగా ప్రాణ నష్టమేమీ సంభవించలేదు అన్నట్టుగా ఇజ్రాయెల్ ప్రభుత్వం చెప్తూ ఉంది. అయితే అంతర్జాతీయ సమాజం తరపున మధ్యవర్తిత్వం నేర్పేందుకు ఈజిప్ట్ అనేది రంగంలోకి దిగింది. ఈజిప్ట్ అధికారులు తొలుతగా గాజాలో ఉన్నటువంటి హమాస్ నేతల్ని కలిపి చర్చలు జరిపారు. ఆ తర్వాత టెల్ అవీవ్కి వెళ్లి ఇజ్రాయెల్ నేతలతో కూడా భేటీ అయ్యారు. రెండు వర్గాల నుంచి సంధి యత్నాలకి సానుకూలమైనటువంటి స్పందన రాలేదు. అయితే మనం చూస్తే ఇజ్రాయెల్ నుంచి ఈ సమయంలోనే ఇలాంటి రాజీ ప్రయత్నాలు జరుగుతూ ఉండగానే గాజా వైపు నుంచి ఉగ్రవాదులు మూకుమ్మడిగా ఇజ్రాయెల్ మీదికి 100 సంఖ్యలో రాకెట్లను ప్రయోగించారు. ఇజ్రాయెల్ రాజధాని అయినటువంటి టెల్ అవీవ్, అణు రియాక్టర్లు ఉన్నటువంటి డిమోనా, జెరూసలేం లక్ష్యంగా ఉగ్రవాదులు రాకెట్ దాడులకు పాల్పడ్డారు. అయితే నష్టం ఏ మేరకు జరిగింది అన్నటువంటిది తెలియజేయలేదన్నమాట. వీటికి ప్రతిగానే ఇజ్రాయెల్ అన్నటువంటిది గాజా మీద వైమానిక దాడుల్ని జరిపింది. ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ అనేది ఇజ్రాయెల్కి ఉంది కాబట్టి హమాస్ ప్రయోగించినటువంటి దాదాపు 1200 రాకెట్లలో 90% రాకెట్లని విజయవంతంగా ఈ ఐరన్ డోమ్ అనేది అడ్డుకుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఐరన్ డోమ్ సిస్టమ్ గురించి వివరించండి. ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఐరన్ డోమ్ అన్నటువంటిది షార్ట్ రేంజ్ గ్రౌండ్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. దీంట్లో ఒక రాడార్ అలాగే ఇంటర్సెప్టార్ మిసైల్స్ అనేవి ఉంటాయి. ఇవి ఎవరైనా రాకెట్స్ కానీ లేదా మిసైల్స్ కానీ ఎవరైనా పంపిస్తే వాటిని ట్రాక్ చేసి వాటిని న్యూట్రలైజ్ చేసేటటువంటి కెపాసిటీ ఈ ఐరన్ డోమ్స్కి ఉంటుంది. వీటిని కౌంటరింగ్ రాకెట్స్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్ అలాగే యూఏవీస్ వీటన్నిటికీ సంబంధించి ఈ ఐరన్ డోమ్ని యూజ్ చేస్తూ ఉంటారు. దీన్ని ఆల్ వెదర్ కండిషన్స్లో డే అండ్ నైట్ టైమ్స్ కూడా యూజ్ చేస్తారు. ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ని రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ అలాగే ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఇవి రెండు కలిసి దీనిని 2011 సంవత్సరంలో డిప్లాయ్ చేయటం జరిగింది. రఫేల్ అన్నటువంటిది దీన్ని సక్సెస్ఫుల్గా అంటే 90% సక్సెస్ రేట్ అనేది దీనికి ఉంది. దాదాపు 2000 ఇంటర్సెప్షన్స్ అనేవి చేయటం జరిగింది. అయితే ఎక్స్పర్ట్స్ అన్నటువంటి వాళ్ళు దీనికి 80% సక్సెస్ రేట్ అనేది ఉంది అన్నట్టుగా చెప్తూ ఉన్నా రఫేల్ అన్నటువంటిది మాత్రం 90% సక్సెస్ రేట్ ఉంది అనేసి చెప్తూ ఉన్నారు. దీని ద్వారా ఎవరైనా ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ అనేసి అంటామన్నమాట. ఈ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ నుంచి కానీ దీనిని వాళ్ళ యొక్క ఫోర్సెస్ని డిప్లాయ్ చేసుకోవటానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఐరన్ డోమ్ సిస్టంలో మొత్తం 3 సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏమేమిటి? ఒకటి వచ్చేసరికి రాడార్,
రాడార్ అన్నది దీంట్లో ఉంటుంది. రాడార్ అన్నటువంటిది ఏం చేస్తుంది, ఏదైనా ఇన్కమింగ్ థ్రెట్స్ వస్తూ ఉంటే దాన్ని డిటెక్ట్ చేయటం, ట్రేస్ చేయటం, ట్రాక్ చేయటం అనేది చేస్తుంది. రెండవది వచ్చేసరికి వెపన్ కంట్రోల్ అంటాము. వెపన్ కంట్రోల్, దీనికి సంబంధించి వెపన్ కంట్రోల్ సిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది. అలాగే బ్యాటిల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఇక మూడవది వచ్చేసరికి మిసైల్ ఫైర్ అంటాము. మిసైల్ ఫైరింగ్ యూనిట్ అనేటటువంటిది దీంట్లో ఉంటుంది. దీనికి సంబంధించి వెపన్ కంట్రోల్ సిస్టమ్ లేదా బిఎంసి అంటామన్నమాట. ఈ బిఎంసి అన్నటువంటిది రాడార్ అలాగే ఇంటర్సెప్టార్ మిసైల్ మీద దాని మధ్యలో ఇది ఉంటుందన్నమాట. అయితే ఇజ్రాయెల్కి సంబంధించి ఐరన్ డోమ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఎలా పనిచేస్తుంది అన్నటువంటిది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది అన్నటువంటిది ఇక్కడ చూడండి. ఏదైనా ఒక ఇన్కమింగ్ రాకెట్ అన్నటువంటిది ఇది పక్కన ఉన్నటువంటి భూతాంలో నుంచి ఏదైనా ఒక రాకెట్ని ప్రయోగిస్తూ ఉంటే దానికి సంబంధించి ఇక్కడ లాంచర్ అనేది ఉంటుంది. దీంట్లో ఒక్కొక్క దాంట్లో 20 ఇంటర్సెప్టార్ మిసైల్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే మల్టీ మిషన్ రాడార్ అనేది ఉంటుంది. మొబైల్ కంట్రోల్ యూనిట్ అనేది ఉంటుంది. ఇవి అటువైపు నుంచి ఏవైనా రాకెట్స్ అనేవి వస్తూ ఉంటే వాటిని గుర్తించి దీనికి ప్రతిగా ఇక్కడ నుంచి ఈ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ప్రయోగించడం జరుగుతుంది. అది దీని మధ్యలో పేల్చేస్తుంది అనమాట. అలా దాదాపు 90% వరకు మేము అక్కడి నుంచి వచ్చేటటువంటి రాకెట్స్ లేదా మిసైల్స్ని పేల్చేసాము అన్నట్టుగా ఇజ్రాయెల్ చెప్తూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేపాల్కి సంబంధించింది. నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇవాళ. నేపాల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అన్ని ప్రయత్నాలు చేసినటువంటి విపక్షాలు ఇంకా మా వల్ల కాదు అనేసి చేతులెత్తేసినటువంటి పక్షంలో నేపాల్ రాష్ట్రపతి మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి మరొక అవకాశం ఇచ్చారు. మొత్తం 271 స్థానాలు ఉన్నటువంటి నేపాల్ పార్లమెంట్లో ఓలీ సారథ్యంలో ఉన్నటువంటి నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి మొత్తం 121 మంది సభ్యుల బలం అనేది ఉంది. అయితే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి నేపాలీ కాంగ్రెస్ అధినేత షేక్ బహదూర్ దేవ్వా నివాసంలో సమావేశమైనటువంటి ఆ పార్టీ నేతలు కూడా మరొక ప్రతిపక్షమైనటువంటి జనతా సమాజ్వాదీ పార్టీ మద్దతు అనేది తమకి సంపూర్ణంగా లభించే అవకాశాలు లేకపోవటం వల్ల ప్రత్యామ్నాయ సర్కారు ఏర్పాటు సాధ్యం కాదు అన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. దాంతో మళ్ళీ నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షురాలైనటువంటి విద్యాదేవి భండారి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 78 క్లాజ్ 3 దీని ప్రకారం అతిపెద్ద పార్టీ నేతగా మళ్ళీ ఓలీకే అవకాశం ఇస్తున్నాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి, నేపాల్ ప్రధానిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? కేపీ శర్మ ఓలీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హైదరాబాద్ రాష్ట్రంలో నిత్యావసర ధరల యొక్క పర్యవేక్షణకి ప్రభుత్వం ఒక రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖల ముఖ్య కార్యదర్శిని దీనికి చైర్మన్గా పెట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ కమిటీ ధరలు మరియు సరఫరాని సమీక్షిస్తూ ఉంటుంది. సరుకుల యొక్క నిల్వలు తగ్గకుండా చూడటం, ధరలు పెరగకుండా నియంత్రించాలి అన్నట్టుగా టోకు వ్యాపారులు మరియు చమురు సరఫరాదారులకి ఈ మార్కెటింగ్ శాఖల ముఖ్య కార్యదర్శి చెప్పటం జరిగింది. అయితే రాష్ట్రంలో నిత్యావసర సరుకులకి కొరత లేదు అన్నట్టుగా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దానికి సంబంధించి 20 రకాల నిత్యావసరాలు సమృద్ధిగా ఉన్నాయి. లాక్డౌన్ లేనప్పుడు 5.50 లక్షల మంది రేషన్ కార్డుదారులకు సరుకుల్ని పంపిణీ చేశారు. లాక్డౌన్ తర్వాత 4.10 లక్షల మందికి వీటిని పంపిణీ చేశారు సరుకులు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నిత్యావసర సరుకుల సవరణ చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2020లో ఏవైతే ఫార్మర్స్ చట్టాల కింద 3 చట్టాలను తీసుకొచ్చారో అందులో నిత్యావసర సరుకుల సవరణ చట్టం కూడా ఒకటి. ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ అని కూడా అంటాము. ప్రస్తుతం మన దేశంలో 1955వ సంవత్సరంలో ఏదైతే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అన్నటువంటిది తీసుకొచ్చారో అదే ఇప్పుడు అమల్లో ఉంది. అయితే దీని ప్లేస్లో 2020లో నిత్యావసర సరుకుల సవరణ చట్టాన్ని తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించి నిత్యావసర సరుకుల జాబితాలో ఉన్నటువంటి వస్తువుల యొక్క ఉత్పత్తి, సరఫరా, పంపిణీ అలాగే వాణిజ్యాల యొక్క నియంత్రణ అధికారం కేంద్రానికి ఉంటుంది. వ్యవసాయ రంగంలో పోటీ, రైతుల ఆదాయం వీటిని పెంచడానికి ఈ చట్టాన్ని ఉద్దేశించడం జరిగింది. వినియోగదారుల యొక్క ప్రయోజనాలు రక్షిస్తూనే నిత్యావసరాల మీద నియంత్రణ వ్యవస్థని సరళీకరించటం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఆహార ఉత్పత్తుల మీద నియంత్రణ, కొన్ని రకాల ఆహార పదార్థాలు, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు ఇలాంటి వాటిని నిత్యావసరాలుగా పేర్కొనటానికి
ఈ చట్టం అనేది కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. అంతేకాకుండా అలాంటి నిత్యావసరాల యొక్క ఉత్పత్తి, సరఫరా, పంపిణీ మరియు వాణిజ్యాన్ని నియంత్రించడానికి, నిషేధించటానికి కూడా కేంద్రానికి అధికారం అనేది ఉంటుంది. అయితే ఏదైనా ఒక నిత్యావసర వస్తువుని ఒక వ్యక్తి ఎంత పరిమాణంలో నిల్వ చేసుకోవచ్చు అనేటటువంటి నియంత్రణ విధించే అధికారం కూడా కేంద్రానికి ఉంటుంది. దీనికి ధరల యొక్క పెరుగుదలని ప్రాతిపదికగా తీసుకుంటారు. అంటే 5 ఏళ్ల సగటు ధరతో కానీ లేదంటే ఏడాది కిందటి ధరతో కానీ పోల్చి పెరుగుదల స్థాయిని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటారు. ఉద్యాన ఉత్పత్తులైతే 100% ధర పెరిగినటువంటి పక్షంలో నిల్వ మీద నియంత్రణ విధించే అవకాశం అనేది ఉంటుంది. అలాగే పాడవనటువంటి వ్యవసాయ ఉత్పత్తులకైతే 50% ధర పెరిగితే నిల్వ మీద నియంత్రణకు విధించే అవకాశం అనేది కేంద్రానికి ఉంటుంది. అయితే ఆయా వ్యవసాయ వస్తువుల యొక్క వాల్యూ చైన్ పార్టిసిపెంట్లకి ఈ నిల్వ పరిమితి అనేది వర్తించదు. అంటే పంట పండించే వాళ్ళ దగ్గర నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, గోదాములు, రవాణా, పంపిణీదారులు ఇలా వీళ్ళెవ్వరికీ కూడా ఇది వర్తించదనమాట. ఈ నియంత్రణలు, నిల్వ పరిమితులు అన్నటువంటిది పీడిఎస్, ప్రజా పంపిణీ వ్యవస్థ అంటాం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అన్నటువంటిది. ఈ పీడిఎస్కి కూడా ఇది వర్తించదు. ఇది నిత్యావసర సరుకుల చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లేదా పిఎం కిసాన్ యోజన అన్నటువంటి పథకం గురించి. ఈ పథకం కింద ఈ ఏడాది తొలి విడత నిధుల్ని కేంద్ర వ్యవసాయ శాఖ రైతుల యొక్క ఖాతాల్లోకి జమ చేయబోతోంది. ఈ పథకం కింద 8వ విడత నిధుల్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కుటుంబ ఖాతాల్లో జమ చేయటాన్ని ప్రారంభిస్తారు. దేశంలోని మొత్తం 9.5 కోట్ల రైతు కుటుంబాలకి 19,000 రూపాయల చొప్పున దీని కింద లబ్ధి చేకూరబోతోంది. అలా ఇప్పటి వరకు 1.15 లక్షల కోట్ల రూపాయలని అందించాము అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇక్కడ చూస్తే ఈ పథకం కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో 6,000 రూపాయల సొమ్మును 3 దఫాలుగా ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో వేస్తారు. అలా తెలంగాణలో మొత్తం 61 లక్షల భూ కమతాలు ఉన్నప్పటికీ కూడా కేంద్ర మార్గదర్శకాల ప్రకారం మొత్తం 35.42 లక్షల కుటుంబాలు మాత్రమే ఈ పథకానికి అర్హత పొందాయి. అయితే దీనికి అనుగుణంగా మొత్తం 708.40 కోట్లు రైతుల యొక్క ఖాతాల్లోకి జమ అవుతాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. క్వశ్చన్ చూడండి, పిఎం కిసాన్ పథకం గురించి వివరించండి. పిఎం కిసాన్ లేదా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ పిఎం కిసాన్ స్కీమ్ గురించి ఇక్కడ చూడండి. పిఎం కిసాన్ అన్నటువంటిది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. దీనిని 100% ఫండింగ్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇవ్వటం జరుగుతుంది. 2018 డిసెంబర్ నుంచి ఇది అందుబాటులో ఉంది. ఈ స్కీమ్ కింద మొత్తం 6,000 రూపాయలని సంవత్సరానికి ఇవ్వటం జరుగుతుంది. అది కూడా 4 నెలలకు ఒకసారి 3 దఫాలుగా 2,000 రూపాయలని వాళ్ళ ఖాతాల్లోకి జమ చేస్తారు. అయితే వీటిని స్మాల్ మరియు మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే వాళ్ళ యొక్క ల్యాండ్ అన్నటువంటిది 2 హెక్టార్స్ కంటే తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అంతేకాకుండా ఇందులో ఫ్యామిలీ అంటే హస్బెండ్, వైఫ్ మరియు మైనర్ చిల్డ్రన్ అన్నట్టు మనం పరిగణిస్తామన్నమాట. దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ అలాగే యూటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫార్మర్ ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి ఆ సపోర్ట్కి సంబంధించి స్కీమ్ గైడ్ లైన్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో అన్నటువంటిది వాళ్ళని కలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ని దాంతో పిఎం కిసాన్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకి వర్తిస్తుంది. ఈ ఫండ్ని డైరెక్ట్గా ఆ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో రైతు కుటుంబం వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్లోకి జమ చేయటం జరుగుతుంది. అయితే దీని కింద వేరియస్ ఎక్స్క్లూజన్ కేటగిరీస్ కూడా ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది పిఎం కిసాన్ అన్నటువంటి స్కీమ్ గురించి. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి రెమిటెన్స్ల గురించి. కరోనా టైంలో కూడా చాలామంది అంటే బయట దేశాల్లో ఉంటూ మన దేశానికి పంపించేటటువంటి మనీ ఏదైతే ఉంటుందో దాన్ని రెమిటెన్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. అలా 2020లో రెమిటెన్సుల ద్వారా భారతీయులు పొందినటువంటి మొత్తం $83 బిలియన్. అంటే 2019తో పోలిస్తే ఈ మొత్తం అనేది కేవలం 0.2% మాత్రమే తగ్గింది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. 2019లో భారత్ స్వీకరించినటువంటి రెమిటెన్స్లకి $83.3 బిలియన్ అనమాట. దాంతో చూసుకుంటే 0.2% మాత్రమే తగ్గింది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. 2020 రెమిటెన్స్లకు సంబంధించి ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి నివేదికలో ఈ ముఖ్యాంశాల గురించి చెప్పింది. అయితే ఇందులో ఏం చెప్తూ ఉన్నారు, 2019లో చైనా అన్నటువంటిది $68.3 బిలియన్ రెమిటెన్స్ రూపంలో పొందితే ఈ సంవత్సరంలో $59.6 బిలియన్ అది పడిపోయింది. తద్వారా భారత్ తర్వాత 2వ స్థానంలో చైనా అనేది నిలిచింది.
అంతేకాకుండా ఈ సంవత్సరం అంటే 2020కి సంబంధించి భారత్కి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ నుంచి రెమిటెన్స్లు అనేవి 17% తగ్గిపోయాయి ఇంతకు ముందుతో పోలిస్తే. అయితే అమెరికా ఇతర దేశాల నుంచి భారీగా నిధులు అనేది రావటంతో ఈ ప్రభావం అనేది ఈ మొత్తం స్వీకరణల మీద పడలేదు. గల్ఫ్ నుంచి కూడా పెద్ద ఎత్తున భారతీయులు మన దేశానికి తిరిగి రావటం కూడా రెమిటెన్స్ల మీద ప్రభావం పడేలాగా చేసింది. అయితే రెమిటెన్స్లకు సంబంధించి రెమిటెన్స్లు భారీగా వెళ్ళినటువంటి దేశాల్లో అమెరికా $68 బిలియన్ మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో యుఏఈ, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, జర్మనీ మరియు చైనాలు ఉన్నాయి. భారతదేశంలో ఈ పరిమాణం అనేది కేవలం $7 బిలియన్ ఉంది. 2019లో ఈ పరిమాణం అనేది $7.5 బిలియన్ ఉంటే 2020కి వచ్చేసరికి ఈ పరిమాణం $7 బిలియన్ పరిమితమైంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం 2020లో అత్యధిక రెమిటెన్స్లు పొందినటువంటి దేశం ఏది? ఏ దేశం? భారతదేశం. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి ఆక్సీకేర్ వ్యవస్థని కొనుగోలు చేయటానికి కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ ఫండ్ నుంచి ఎన్ని కోట్ల రూపాయలని కేటాయించింది? ఎన్ని కోట్లు? దాదాపు 322 కోట్ల రూపాయలని కేటాయించింది. దీని ద్వారా 150,000 యూనిట్ల ఆక్సీకేర్ సిస్టమ్ని కొనుగోలు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి డాగ్ కాయిన్ అనే క్రిప్టో కరెన్సీ నిధులతో చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపనున్న సంస్థ ఏది? దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.